ప్రేమలో పడడం చాలా సులువు, కానీ ప్రేమలో ఉండడం చాలా ప్రత్యేకం. మిమ్మల్ని చూసుకున్న లేదా పెంచిన చేతులని ఎప్పుడూ మర్చిపోకండి. ఎప్పుడు ప్రయత్నం మానకు, ఎప్పుడు నమ్మడం మానకు, ఎప్పుడు ఏదైనా సాధించే వరకు వదిలిపెట్టకుండా ఉండడం మానకు. మీ చదువు అనేది ఒక కాగితం లాంటిది అంతే. నిజమైన చదువు మీ ప్రవర్తన ఆధారంగా ఉంటుంది. అందమైన వారు ఎప్పుడూ మంచిగా ఉండరు, కానీ మంచిగా ఉన్న వాళ్ళందరూ అందంగానే ఉంటారు. మీరు వారి కోసం ఏమి చేస్తారు అని ఆలోచించే వ్యక్తుల కన్నా మిమ్మల్ని మీలానే ఇష్టపడే వ్యక్తులే అసలైన మీ మంచిని ఆశించే వ్యక్తులు. మీరు ఎత్తులో ఉన్నప్పుడు మనుషులు మీపై రాళ్ళు విసరడానికి ప్రయత్నిస్తారు. కావున కిందకు చూడకండి, ఇంకా పైకి ఎగరండి. తద్వారా ఆ రాళ్ళు మీకు చేరవు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు సంగీతాన్ని వినడాన్ని ఆస్వాదిస్తారు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారు. మీరు నచ్చకపోయినా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు నటించే నకిలీ వ్యక్తులతో జీవించడం కన్నా ఒంటరిగా జీవించడమే చాలా ఉత్తమమైనది. జీవితంలో అత్యంత కష్టమైన ప్రయాణం ఒంటరిగా ప్రయాణించడం, కానీ ఆ ప్రయాణమే మిమ్మల్ని దృఢమైన వ్యక్తులుగా మారుస్తుంది. మీరంటే నచ్చని వ్యక్తుల ముందు చాలా చాలా సంతోషంగా ఉన్నట్టు నటించండి, లేదా నిజంగానే ఉండండి. అది వాళ్ళని సగం చంపేస్తుంది. కొన్నిసార్లు మీకు ఒక్క క్షణం జ్ఞాపకంగా మారే వరకు దాని విలువ మీకు తెలియదు. ఎవరైతే మీ మీదికి రాళ్ళు వేస్తారో వారికి తిరిగి వేయకుండా ఆ రాళ్ళని సేకరించి ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించండి. జీవితంలో మనం ఏ స్నేహితుని కోల్పోము, నిజమైన స్నేహితులు ఎవ్వరు అని పాఠం నేర్చుకుంటాము అంతే. జ్ఞానం మీకు అధికారాన్ని, శక్తిని పొందేలా చేయగలదు, కానీ వ్యక్తిత్వం మీకు గౌరవం, మర్యాద పొందేలా చేయగలదు. అంతా మంచిగా ఉన్నదానికి సంతోషపడకండి. ప్రతి దానిలోనూ మంచిని చూస్తున్నందుకు సంతోషంగా ఉండండి. మీరు ఎవరిని కలవాలి అని కాలం నిర్ణయిస్తుంది, మీకు ఎవరు కావాలని మీ హృదయం నిర్ణయిస్తుంది. కానీ మీతో జీవితాంతం